డిసెంబర్ 18వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఎప్పుడూ కూడా రానంత గొప్ప అదృష్టం అయితే రాబోతూ ఉంది. అయితే ఈ సింహరాశి వారు తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది. మరి శివశక్తి జ్యోతిష్యాలయం, ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్, సమస్య మీది పరిష్కారం మాది. ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతానం, శత్రుబాధలు, స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా 100% పరిష్కారం చేయగలరు. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 7993422886. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా, అంటే 12 రాశుల్లో జన్మించిన వ్యక్తుల కన్నా ఈ రాశి వారికి ధైర్యం అత్యంత ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ధైర్యం అనేది అత్యంత ఎక్కువగా ఉంటుంది. అద్భుతంగా కూడా ఉంటుంది. వీరి ధైర్యం ఎలా ఉంటుంది అంటే, దేన్నైనా సరే వీరు అంటే చాలా చిన్న, ఎంత పెద్ద సమస్యను అయినా చాలా చిన్నగా కూడా తీసుకుంటూ ఉంటారు. అలా వీరికి ఉండేటటువంటి ధైర్యం అనేది ఖచ్చితంగా కూడా వీరి జీవితంలో ఉండే ధైర్యం ఏదైనా సరే వీరికి ఎంతటి సమస్యనైనా ఎదుర్కొంటాం అనేటటువంటి ధైర్యం ఏదైనా సరే అది వీరిని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఎందుకంటే ఫెయిల్యూర్స్ వచ్చినా సరే వీరు వెనకడుగు వేయరు. ఇంకా ఏదో కావాలి, ఇంకా సాధించాలి అనుకుంటారు. ఇంకా దాని నుండి వీరు కొంచెం అంటే నేర్చుకుంటారు. ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఒక ఫెయిల్ అయిపోయారు అని అనుకున్నప్పటికీ వీరికి ధైర్యం అనేది ఎలా ఉంటుంది అంటే, వీరు ఇప్పుడు ఫెయిల్ అయినా సరే దాని నుండి ఒక అనుభవాన్ని నేర్చుకున్నాం అనేటటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆ అనుభవం వల్ల ఇంకా జీవితంలో దేన్నైనా సరే సాధిస్తాం అనేటటువంటి అనుభవం అనేది వీరికి ఉంటుంది. అలానే ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకుంటారు. పూర్తిగా వీరు కెరియర్ పైనే ఫోకస్ పెడుతూ ఉంటారు. అలానే పూర్తిగా వీరి యొక్క జీవితంలో ఎలా ఎదగాలి అనేటటువంటి అలా ప్రతి దాన్ని కూడా, ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన ప్రతి దాన్ని కూడా ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతి అడుగుని కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. ఫెయిల్యూర్స్ని కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో తీసుకువెళ్తారు. అంటే ఫెయిల్యూర్లో కూడా ఒక అద్భుతం ఉంది అనేటటువంటిది నిరూపిస్తారు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు అన్నీ కూడా తొలగించుకొని ఒక మంచి స్థాయిలో వీరు నిలబడుతూ ఉంటారు. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి జీవితంలో వచ్చినటువంటి ప్రతీది కూడా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంతటి సమస్యను అయినా అవలీలగా ఎదుర్కొనే శక్తిని వీరు కలిగి ఉంటారు. ఇక ఈ సింహరాశి వారు నిజానికి వీరు మన అని ఎవరినైతే అనుకుంటారో వారి వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రక్త సంబంధీకుల వల్ల. మీరు ఖచ్చితంగా చూసుకోండి, గమనించండి. రక్త సంబంధీకులకి ఎప్పుడూ కూడా మీ పర్సనల్ విషయాలను కావచ్చు, లేదా మీకు పర్సనల్గా ఏవైనా ఎదురైనవి కావచ్చు, అవి కాస్త జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే మీకు ఏవైనా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, లేదా మీ పర్సనల్గా ఏదైనా సమస్య ఉన్నా మీ రక్త సంబంధీకులకి అస్సలు చెప్పుకోకూడదు. అంతేకాకుండా మీ అంటే మన అని ఎవరినైతే ఎక్కువగా మీరు నమ్మిపోయి, అంటే వీరు ఖచ్చితంగా కూడా జీవితంలో ఖచ్చితంగా కూడా వీరు ఎప్పటికీ కూడా మా అంటే మాకు చెడ్డ పేరు తేరు, మా రహస్యాన్ని బయట పెట్టరు
అనేటటువంటిది మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. అంటే రక్త సంబంధికులే మావారే కదా! వీరు ఎలా బయట పెడతారు మా గురించి అనేటటువంటిది పొరపాటున కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎంత రక్త సంబంధీకులు అయినా సరే ఖచ్చితంగా కూడా వీరు జీవితంలో ముందడుగు వేస్తారు. అంటే ఎంత రక్త సంబంధీకులైనా మీరు జీవితంలో ఎదుగుతూ ఉన్నారంటే చూస్తూ ఊరుకోలేరు. అలానే మీ ఎదుగుదలను అస్సలు తీసుకోలేరు. ఖచ్చితంగా కూడా మీ ఎదుగుదలను తీసుకోలేరు. అంతేకాకుండా మీరు ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా కూడా వారు అంటే ఒక్కసారి కూడా మీ ఎదుగుదలను ఎంకరేజ్ చేయరు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని తొక్కేయాలి అని, ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూస్తారే తప్ప మీ ఎదుగుదలను కోరుకోరు. పైకి కోరుకున్నట్టు నటిస్తారు. కానీ మీరు ఎప్పుడైతే ఎదుగుదలను ప్రారంభించారో అప్పటి నుండి మీ పైన కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు మీకే తెలియకుండా చేస్తారు. మరి అందరూ ఇలా ఉంటారని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఒకే రాశికి చెందిన వ్యక్తులైనా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. కనుక అందరూ ఇలా ఉండకపోవచ్చు. కానీ 100కి ఖచ్చితంగా 90% మందికి కూడా సింహరాశి వారికి ఇలానే ఉంటుంది. 100లో 90% మంది కూడా అంటే రక్త సంబంధీకుల వల్ల సమస్యల్లో చిక్కుకున్న వారే. ఎక్కువగా వారి వల్లే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా వరకి కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అలానే మీ జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి. మీరు ఏ సమస్య నుండి అయితే బాధపడుతున్నారో అలా మీరు సమస్య నుండి బాధపడకుండా సమస్య నుండి బయటపడాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ రహస్యాలను ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఇంకొకటి మీరు ఎదుగుదల గురించి కూడా ఎవరితో చెప్పుకోకూడదు. ఈ విషయాలను గానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లు అయితే ఖచ్చితంగా మీకు సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు. మీ జీవితంలో ఎవరికి కూడా భయపడవలసి ఉండదు. అలానే సమస్యలు ఉండవు. ముఖ్యంగా మీకు దృష్టి దోషం అనేది తగలదు. ఎంత దగ్గరి బంధువులైనా మీ యొక్క సంపాదన గురించి చెప్పకూడదు. అలానే మీరు ఏ పని చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అనేటటువంటి దాని గురించి కూడా చెప్పకూడదు. అలా చెప్పటం వల్ల మీకు వచ్చే లాభం అయితే లేదు కానీ నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్నీ కూడా అద్భుతాలే జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మీ జీవితంలో వినని ఒక శుభవార్త వస్తుంది. అది ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. మీరు జీవితంలో వినని శుభవార్త అంటే మీరు ఊహించి ఉండరు ఇలాంటి ఒక రోజు వస్తుంది అని. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు మీకు రాబోతూ ఉంది. అలాంటి ఒక అద్భుతం అనేది మీ జీవితంలో జరగబోతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఎవరికి కూడా మీ రహస్యాలను చెప్పకుండా ఏదైనా ఒక పని మొదలుపెట్టారు అంటే అందులో విజయం పొందేంత వరకు కూడా ఎవ్వరికీ చెప్పకండి. అలా మీరు రహస్యంగా దాచండి. అప్పుడే మీకు సమస్యలు అనేవి ఉండవు. మీకు రాబోయే మంచి కావచ్చు, రాబోయే శుభ ఫలితాలు కావచ్చు, అవి ఈజీగా వచ్చేస్తాయి. కానీ మీరు ఎవరికైనా ముందుగానే చెప్పటం వల్ల మీకే తెలియకుండా వారు దృష్టి పెడతారు. ఒక్కొక్కసారి వారికి కూడా తెలీదు మీకు దృష్టి పెడుతున్నట్టు. అలా మీకు తెలియకుండానే దృష్టిని పెట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీ జీవితంలో నుండి కష్టాలను, సమస్యలను తొలగించుకోండి. అప్పుడు మీకు సమస్యలు అనేవి అసలు ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇంకా మీ జీవితంలో వినని శుభవార్తలు ఏమిటి అంటే మీరు ఎప్పుడూ కూడా అనుకోరు మీకు ఒక మంచి ఉద్యోగం ఆ విధంగా ఒక ఉద్యోగం వస్తుంది అని, ఒక శుభవార్త తెలుస్తుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి ఒక శుభవార్త అయితే వస్తుంది. ఒక మీరు రాదు అనుకున్న ఉద్యోగం వస్తుంది. మీ జీవితంలో చాలా చక్కని ఉద్యోగాన్ని పొందుతారు. అలానే మీ జీవితంలో ఏదైతే కానే కాదు అనుకుంటున్నారో అది సాధించి చూపిస్తారు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుసుకున్నారు కదా! డిసెంబర్ 18వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.